హాయ్ అందరికీ. వర్షాలు స్టార్ట్ అయిపోయినాయి. చెట్లు పెట్టాలనుకున్న వాళ్ళు చిన్న చిన్నగా ఇప్పుడే గార్డెనింగ్ స్టార్ట్ చేసేవాళ్ళు, లేదంటే బాల్కనీలో కూడా ఒక 4-5 మొక్కలు పెట్టుకోవాలి అనుకునే వాళ్ళు కూడా చాలామంది ఉండుంటారు. నర్సరీకి వెళ్ళామంటే ఏంటంటే ఒక్క 5 కేజీ బ్యాగ్ వచ్చేసి 200, 250 రూపాయలు ఉంటుంది. కోకోపిట్ కానీ, ఎరువు కానీ, తర్వాత మట్టి కానీ చాలా ప్రైజెస్ ఉంటాయి. అలా కాకుండా ఈ ప్లేస్కి వెళ్ళి ఒక్కసారి ట్రై చేయండి. అక్కడ తయారయ్యేది కూడా మనం చూడొచ్చు. అది మొత్తం అక్కడే వాళ్ళు తయారు చేసి ఇస్తారనమాట. వేపపిండి, కోకోపిట్, కంపోస్ట్, వర్మి కంపోస్ట్ ఎరువు, ఎర్రమట్టిని కూడా మనం తీసుకోవచ్చు. అలాగే వానపాములు కూడా ఉంటాయి అక్కడ, కావాలంటే అవి కూడా తీసుకోవచ్చు. ఈ తాత చూపిస్తున్నాడు అనమాట మనకి అది ఎలా చేస్తారని చెప్పేసి. నేను కూడా అక్కడ ఎరువు, కోకోపీటు అన్ని మిక్సింగ్ చేసినవన్నీ కూడా తీసుకొచ్చాను. అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇది వర్మి కంపోస్టా అవుతుంది. ఓ ఎంత పురుగు ఉంటమ్మా తయారు చేసేది. ఈ పురుగులు కరవవా? అవేంటి అవి తెలుసు. ఇంకోటి పెద్దగా ఉన్నాయి చూడు, అవి 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 ఇది భూమి పాప అదేం చేయదు. ఇవి ఎన్ని రోజులు పెడతారు ఇట్లా? 2 నెలల 15 రోజులు ఉండాలన్నా. 215 రోజులు ఇట్లే ఉండాలి. అంటే కదిలిస్తూ ఉంటారు మట్టి. అప్పుడు చూసుకున్నాను. 20 రోజులు ఆగిన తర్వాత ఒకసారి తెరగా పెడతారు. ఇంకా నీళ్లు రోజు వర్ష రోజు నీళ్ళు కొడుతుంటారు. రోజు నీళ్ళు కొట్టాల్సింది. అప్పుడు ఈ చెట్టు బాగు మొత్తం అయ్యేది. మొత్తం తయారైంది. యాప కాయతో తయారైంది. అవన్నీ పెట్టినాయి. అవన్నీ అవే. ఇది ఇంకా అవ్వలేదు. తిరగేసాం. తిరగేసినప్పుడు పురుగు కనపడుతుంది మనకి. అది ఇటు పోవచ్చు. ఇదంతా పేడేనా? మొత్తం పేడేనా? పేడే. ఇవన్నీ ప్యాకింగ్ చేసేసినాయి. ఇవన్నీ అది కోకోపిట్ చేసిన. ఇదంతా రెడీ అయిపోయిన తర్వాత దాంట్లో వానపాములు ఉన్నాయి కదా, అవేం చేస్తారు దీంట్లో? అవి తీసు ఆ వానపాములు తయారైన ఎరువుని మొత్తం 2 months తర్వాత రెడీ అయిపోయిన తర్వాత దాన్ని తీసి జల్లెడలో వేసి జల్లెడ పడతారన్నమాట. జల్ల పట్టినప్పుడు మట్టి సపరేటు, వానపాములు సపరేట్ అయిపోతే అవి కావాల్సిన వాళ్ళకి ఇచ్చేస్తారంట. వానపాములు ఎవరికైనా కావాలి అంటే. ఇప్పుడు మనం చూస్తున్నది ఇంకొక షెడ్లో ఉన్న ఎరువు అనమాట. ఇది మొత్తం రెడీ అయిపోయింది. దీంట్లో ఇంకా మనం ఫస్ట్ చూసాం కదా, దానికన్నా పెద్ద సైజు వానపాములు ఉన్నాయి. అవన్నీ వచ్చి మట్టి అంతా తిరిగేసేసరికి కిందకి వెళ్ళిపోయాయి అనమాట. పైన చూస్తున్నారు కానీ ఏం దొరకట్లేదు. ఇదంతా ఇంకొక 10-15 days అయిన తర్వాత కొంచెం నీళ్ళలో ఆరబెట్టేసి అది తీసేసి జల్లెడ ఉంటుందంట పెద్దది, ఆ జల్లెడలో వేసి జల్లెడ పట్టేస్తే వానపాములన్నీ సపరేట్, ఎరువు అంతా సపరేట్ అయిపోతుంది. అది తీసేసి ప్యాకింగ్ చేస్తారనమాట బ్యాగ్లలో కావాల్సిన వాళ్ళకి షిప్పింగ్ చేయడానికి. ఇవి తడిసిన ఏం కాదు కోకోపీట్, అవి ఏం కాదా? గట్టిగా అయిపోతుంది వేపపిండి. అలాగే నేను ఏవేవి తీసుకున్నాను, ఎన్ని ప్యాకెట్లు తీసుకున్నానో చూపిస్తాను. దాంతోపాటు ఏది ఎలా వాడాలనేది కూడా తాత చెప్తాడు, చూస్తాను. ఈ రెండు మిక్సింగ్ అమ్మా. మిక్సింగ్ ఒకటి వచ్చేసి 300 బ్యాగ్, 40 kg బ్యాగ్. కంపోస్ట్ వచ్చి 40 kg బ్యాగ్ 150 రూపాయలు. కంపోస్టర్ 150 రూపాయలు. కోకోపీట్ వచ్చి 200. కోకోపీట్ 200. 40 కేజీలు. 40 కేజీలు యాపిండి వచ్చి 700. యాపిండి ఒకటి మనకి ప్రైస్ ఎక్కువ, అంతే. 700. వర్మీ కంపోస్ట్ యాపిండి కలిపేయాలి చెట్లకి. ఇది వచ్చేసి యాపిండి. ప్రైజెస్ ఎంత డిఫరెన్స్ ఉన్నాయో చూసారు కదా. ఇక్కడ నుండే నర్సరీలు అన్నిటి కూడా వీళ్ళు పంపిస్తారనమాట. అక్కడ నుంచి వాళ్ళు సేల్ చేసుకుంటారు. ప్రైజెస్ నర్సరీలో 5 kg బ్యాగ్ వస్తుంది 200 రూపీస్కి. ఇక్కడ మనకి 40 kgs బ్యాగ్ వస్తుంది అనమాట. ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి. పాట్ మిక్సింగ్ మొత్తం అన్నీ కలిపి ఒక మిక్సింగ్ ప్యాకెట్ ఉంది. అది తీసుకెళ్ళి
తొట్టిలో వేసి యాజ్ టీజ్గా ఏం కలపకుండా మొక్క పెట్టేసుకోవచ్చు. అది కూడా నేను తీసుకొచ్చాను 2 బ్యాగులు. చాలా బాగుంది, లూజ్గా ఉంది మట్టి మాత్రం, అసలు ఇంత కూడా టైట్ అవ్వకుండా. వేపపిండి నేను బయట కొనడానికి ట్రై చేసినప్పుడు 100 రూపీస్కి 1/2 kg ఇచ్చారు నాకు. అక్కడ 700 రూపీస్కి 40 kgs ఉంది. ఎంత డిఫరెన్స్ ఉందో చూసారు కదా. అట్లాగే నేను నీమ్ ఆయిల్ కూడా తీసుకున్నా. ఇది 1 లీటర్ వాటర్కి 5 ml కలిపి స్ప్రే చేసుకోవాలన్నమాట. ఆకులు వాడిపోయినా కూడా లేదంటే ఏదైనా పురుగు వస్తే అప్పుడు స్ప్రే చేసుకోవాలంట. ఎక్కువగా స్ప్రే చేయకూడదండి వీటిలాంటివి కూడా. ఇవన్నీ వేరే నర్సరీలకు పంపించడానికి కోసం అని చెప్పేసి ప్యాక్ చేసి పెట్టారు వీళ్ళన్ని బ్యాగ్స్. తర్వాత నేను తాతను అడిగాను, ఒక చెట్టుకి కుండీలో ఉన్న ఒక చెట్టుకి ఎంత ఎరువు, చెట్టుకి 2 కిలోలు చెప్తాడు. నేలలో అయితే అమ్మా నేలలో నేలలోనైతే మేము ఎంత పోసినా ఇబ్బంది, 4 కిలోలు పోసినా ఇబ్బంది. ఒక లేయర్ మొత్తం వేసుకుంటూ రావాలి. మనకు ఈ బ్యాగ్ ఇప్పుడు ఎన్ని రోజులు వస్తుంది ఆ బ్యాగ్? ఒక్క బ్యాగ్ ఇప్పుడు మిక్సింగ్ బ్యాగ్ ఉంది కదా, 20 చెట్లకి 20 చెట్లకు ఒక్క బ్యాగ్ 20 చెట్లకి. తొట్టిలో అయితే 20 చెట్లకి వేయచ్చు. నేలలో అయితే నేలలోనైతే నీ ఇష్టం, ఖర్చు ఎక్కువ ఎంత పోసినా మనకి ఇబ్బంది లేదు. అది నేను చెప్పి అంటే మామూలుగా ఎన్ని రోజులకు ఒకసారి వేయాలి ఎరువు? 6 నెలలకు ఒకసారి, 6 నెలలకు ఒకసారి 6 నెలలు వేయొద్దా? సరిపోను. 6 నెలలకు సరిపోనండి. కుండీలో అయితే కుండీ అయినా అంతే ఉంటుంది. 6 నెలలకు ఒకసారి వేయాలి. మనం ఏదో చుట్టూ పడపడగానే ఏదో బలం లేదనుకుంటాం, అది కాదు. నీరు ఎక్కువ అయితేనే చుట్టూ పడపడుతుంది. ఖాళీ జాగా నెమ్ముంది అనుకో కింద ఏరుకి మొక్క నీటికి పోతుంది. అదే మన గుర్తు. ఎక్కువ నీళ్ళు కూడా వస్తలేదు. అందుకే రోజు పావు లీటర్ నీళ్ళు పోయమంటున్నా నేను. అందుకే రోజు నుంచి రోజు ఒక్కసారి ఎండనే రోజు కొడుతుంటాం. ఒకసారి తాత చెప్పింది తేడా అవుతే అప్పుడు కొంతమంది దెబ్బతిని ఫోన్లు చేశారు తాతని, ఈ రకంగా చేయండి అన్న. మళ్ళీ చచ్చిపోయేటట్టు కూడా బతికి ఇప్పుడు వాళ్ళకి బాగుండేది. మనం కర్ణాటక నుంచి పెట్టితే 40% కోకో పెట్టి ఇవన్నీ కలిపి. ఈ మెజర్మెంట్స్ అన్ని మనం మిక్సింగ్ తెచ్చుకున్నాం కదా, అందులో వీళ్ళు కలిపే మెజర్మెంట్స్ అండి.